ఓం తత్సత్ ఓం. రమణ భగవాన్ల వారి ఉపదేశ సారము 15వ శ్లోకము. నష్టమానసః ఉత్కృష్టయోగినః కృత్యమస్తి కిం స్వస్థితిం యతః. నష్టమానసః ఉత్కృష్టయోగినః. నష్టమానసః నశించినటువంటి మనస్సు గలవాడు. ఉత్కృష్ట యోగినః, ఉత్కృష్ట అంటే శ్రేష్టమై ఉన్నటువంటి యోగినః యోగికి. స్వస్థితిం తన స్వరూపమునందే స్థితి కలిగి ఉన్నటువంటి అతనికి యతః అడ్డుపెమ్మట. కృత్యం అస్తి కిం, కృత్యం చేయదగు కార్యాలయమైనా అస్థిక్యం ఉన్నాయా, ఇంకా ఏమీ లేవు అని చెప్పనేటువంటిది అర్థం ఇక్కడ. నష్టమానసః, నష్టమానసః, మానసః అంటే మనస్సు గలవారు. సాధారణంగా లోకంలో మనస్సు అనేది లేకుండా ఎవరిని చెప్పే అవకాశం లేదు. అందరూ మనస్సు కలిగి ఉన్నారు. సమస్త కార్యములన్నీ కూడా మనస్సు ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఏ కార్యములు జరగాలని చెప్పనన్నా దానికి మూలం మనస్సు అనేది ఉండాలి. ఆ మనస్సుతో పాటు ఆలోచనలు ఉండాలి. ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రమే ఆ కార్యములు సాంగమంగళముగా, శుభప్రదముగా, మంచిగా, అనుకూలముగా జరిగే అవకాశం ఉన్నది. మనస్సు అనేది ఉండాలి. ఆ మనస్సుతో ఆలోచనలు కూడా సరైనటువంటి కోణములో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం వ్యవహారములో అన్నిటినీ కూడా సిద్ధింపజేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ నష్ట మానసః అన్న పదం చూసినట్లయితే నష్ట మనస్సుతో వ్యవహరించేటువంటి విధానం లోకంలో ఉన్నది. ఆ మనస్సుకి ఒక ఆలోచన అనేటువంటి ప్రవాహం ఒకటి మనం జోడిస్తూ ఉంటాం. ఆలోచన విధానములు సరైన విధానముగా ఉన్నప్పుడు మాత్రమే మన వ్యవహారము నష్టము లేకుండా సాంగమంగళముగా అనుకున్న రీతిలో సిద్ధించే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఇక్కడ ఒక పారమార్థికమై ఉన్న కోణములో ఈ శ్లోకం నడుస్తుంది. కానీ మన వ్యవహారములో కూడా చూసినట్లయితే ప్రధానముగా వ్యవహారమునకు మనసు అనేది ఉండాల్సి ఉంటుంది. ఆ మనసుతో పాటు చేసేటువంటి ఆలోచనల్లో కూడా సరైనటువంటి విధానములు నడిచినప్పుడు మాత్రమే ఈ వ్యవహారం అనేటువంటిది నష్టము లేకుండా సానుకూలముగా అనుకున్న రీతిలో నిర్వర్తింపబడే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది కేవలం లోక వ్యవహారానికి అనుసరించి ఉన్నటువంటి విధానం. నష్టమానసః, నష్టం అనేది మనం లోక వ్యవహారమునందు చూస్తూ ఉన్నాం. కానీ యోగిగా ఉన్నటువంటి అతడు నష్టమానసః, అసలు మనస్సే లేకుండా చేసుకునే విధానం అది. మనస్సే లేకుండా చేసుకోగలిగితే యోగినః, యోగినబడతాడు. మనస్సు అనేది చక్కగా అనేక రీతులలో వ్యవహరించేదిగా, సమర్థవంతముగా వ్యవహరించేదిగా, మంచిగా ఆలోచించేదిగా, అది లోకములో జీవన విధానం కలిగి ఉన్నటువంటి వారు ఆ కోణంలో పయనిస్తారు. అసలు ఆలోచనే కాదు, ఇక్కడ మనసు అనేదే లేకుండా చేసుకునే భావనగా మనకి మంత్రంలో చెబుతున్న విధానం. కాబట్టి నష్టమానసః, మనసు అనేది పూర్తిగా నశించాలి. ఉత్కృష్ట యోగినః, ఉత్కృష్ట అనగా శ్రేష్టమై ఉన్నటువంటి యోగినః యోగికి, యోగికి అని అర్థం వస్తుంది. ఉత్కృష్ట, ఉత్కృష్ట అని చెప్పన్నప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి యోగి అని అర్థం ఒకటి.
ఉత్కృష్ట అని చెప్పనంటే ఉత్ అంటే పైకి, అధహ అంటే కిందికి. ఉత్కృష్ట అనగా ఊర్ధ్వ మార్గంలో పయనించే విధానం. ఎప్పుడు వస్తున్నది? నష్టమానస. మనస్సు అనేది నష్టం కలగాలి, మనస్సుకి నష్టం కలగాలి. వ్యవహారమునకు నష్టం కలిగితే అది మనం బాధపడతాం, అది వ్యవహారం సిద్ధింపబడదు. ఇక్కడ మనస్సు అనేది నష్టపడితేనే మనకి పరమార్థం, బ్రహ్మం అనుభవం కలిగే అవకాశము ఏర్పడుతుంది. నష్టమానస, ఆ విధానం కలిగినప్పుడే ఉత్కృష్ట. ఉత్కృష్ట అంటే శ్రేష్టం అని చెప్పి అర్థం ఒకటి. ఉత్ అనగా పైకి, అధహ అనగా కిందికి. ఏమి? మనస్సు బుద్ధి నుంచి మనస్సుకి, మనస్సు నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి విషయాలకు, విషయాల నుంచి లౌకిక సంబంధమై ఉన్నటువంటి, భోగ సంబంధమైనటువంటి జీవన విధానంలో పోవటం అధహ, కిందికి. అధశ్చోర్ధ్వం ప్రసృత అస్తస్య శాఖ అని గీత 15వ అధ్యాయం. ఈ ఉన్నటువంటి శాఖ అయితే ఉన్నదో, శాఖలు ఇవన్నీ కూడా అధహచ ఊర్ధ్వం. ఈ శాఖ, మనసు అనేటువంటి శాఖ కొమ్మ ఎట్లా ఉందని చెప్పనంటే అధహచ ఊర్ధ్వం. అధహ క్రిందికి పోయే విధానము, ఊర్ధ్వం పైకి పయనించే విధానం. ఈ శాఖ ద్వారానే పోవాలి. అధహచ ఊర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః. తస్య శాఖ, తస్య ఆ శాఖాః అంటే మనస్సే కొమ్మ. దాని ద్వారానే అటు ఊర్ధ్వానికి పోయినా, అధహ క్రిందికి పోయినా, సృష్టి వ్యవహారంలోకి పోయినా, లౌకిక ప్రపంచంలోకి పోయినా, సాంసారిక జీవన విధానంలోకి పోయినా, విషయములు ఆస్వాదించే విధానముగా పోయినా, భోగములు భోగించే విధానముగా పోయినా, అవన్నీ సిద్ధించాలని చెప్పి అన్నట్లయితే మనసు అనేది అధహ కిందికి పోవాలి. అధహచ ఊర్ధ్వం, ఊర్ధ్వానికి పోయిందా అంటే పారమార్థికం, బ్రహ్మమును పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఉత్కృష్ట, ఉత్కృష్ట అంటే ఉత్ అంటే పైకి. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహ ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనః. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానం ఆత్మనః. తాను తానే ఉన్నటువంటి స్థితి. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి. పరా అంటే వేరు, విషయాల కంటే ఇంద్రియములు వేరు, ఇంద్రియముల కంటే మనస్సు వేరు, మనస్సు కంటే బుద్ధి వేరు, బుద్ధి కంటే యో బుద్ధేహే పరతస్తు సహా. ఆ బుద్ధి కంటే కూడా పరమమై శ్రేష్టమై ఉన్నటువంటిది ఆత్మ. కనుక ఆ ప్రకారముగా విషయాల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనస్సుకి, మనస్సు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మ వైపుగా పయనించే మార్గం ఉత్కృష్ట. ఉత్ అంటే ఊర్ధ్వగామిగా పయనించే విధానం. అధో, మనం పయనిస్తుంది ఏంటని చెప్పాలంటే అధో మార్గంలో పయనిస్తూ ఉన్నాం. అనాత్మ వైపుగా పయనిస్తూ ఉన్నాం, ప్రపంచం వైపుగా పయనిస్తూ ఉన్నాం, విషయాల వైపుగా పయనిస్తూ ఉన్నాం, సంసార జీవన విధానం వైపుకి పయనిస్తూ ఉన్నాం, భౌతికమై ఉన్నటువంటి వస్తువులు సమకూర్చుకునే మార్గంలో పయనిస్తూ ఉన్నాం, ప్రాపంచిక విషయాలు భోగించే విధానముగా పయనిస్తూ ఉన్నాము, అనాత్మ వైపుగా పయనిస్తూ ఉన్నాం మనందరం కూడా. యోగినః, యోగి గలవాడు ఉత్తు పైకి, ఊర్ధ్వగామిగా బ్రహ్మం వైపుకి వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. కాబట్టి బ్రహ్మం వైపుకి పయనించటము అని చెప్పనంటే నష్టమానస. ఈ మనోవృత్తిని నష్టపరచాలి, మనోవృత్తిని నష్టపరచాలి, మనోవృత్తి లేకుండా చేయాలి. మన గతంలో చెప్పుకున్నాం కదా, మనస్సు యొక్క వృత్తులు ఎన్ని రకాలో: ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ. ఈ మనసు అనేది పంచవృత్తులతో వ్యవహారం చేస్తూ ఉంటుంది. ప్రమాణములు అంటే చక్షురాదింద్రియములతో సంబంధం పడి విషయాలని ఆస్వాదింపజేయటం అన్నీ అది ప్రత్యక్ష ప్రమాణము అన్నారు. ప్రమాణాలు మొత్తం 6 ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణము,
అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, అర్ధాపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణము, ఉపపత్తి ప్రమాణము, ఇట్లాగా అనుపలబ్ధి ప్రమాణముతో మొత్తం 6 ప్రమాణాలుగా చెప్పే విధానము. ఇట్లా ప్రమాణము అన్నప్పుడు ఈ యొక్క చక్షురాదింద్రియముల ద్వారా సంబంధం పడి విషయాలను ఆస్వాదింపజేయటం ప్రత్యక్ష ప్రమాణం అన్నారు. అనుమాన ప్రమాణం అని చెప్పనంటే ప్రత్యక్షముగా గోచరించేటువంటి కార్యాన్ని దర్శించి ఆ కార్యానికి కారణం ఏదై ఉందో అనేటువంటి విషయముగా తెలుసుకోవటాన్ని అనుమాన ప్రమాణం అని చెప్పని అంటారు. శబ్ద ప్రమాణము ఆప్తవాక్యం, ఆప్తులై ఉన్నటువంటి వారు చెప్పేటువంటి మాటలు నమ్మి మనం వ్యవహరిస్తాం కనుక దానిని శబ్ద ప్రమాణము అన్నాం. వేదం కూడా శబ్ద ప్రమాణం కింద వస్తుంది. ఇక అర్ధాపత్తి ఇలాంటివన్నీ కూడా 6 ప్రమాణాలుగా చెప్పేటువంటి దానములో ఈ మనస్సు అనేది ఈ విధముగా పయనిస్తుంది. ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి అనబడేటువంటి పంచవృత్తులతో ఈ మనసు అనేది నడిచేటువంటి విధానం ఉంటుంది. ఈ ప్రకారంగా పోవటం అనేటువంటిది అదహ. ఇది మరి ఈ మనసు అనేటువంటిది ఉన్నప్పుడే ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఏర్పడుతుంది కనుక నష్టమానస, ఈ పంచవృత్తుల నుంచి విడబడ్డ మనస్సుని నష్టమానస అని చెప్పాల్సి వస్తుంది. ఈ పంచవృత్తులు కలిగి వ్యవహరించేదిగా ఉన్నట్లయితే అది ఉత్కృష్ట అనగా ఊర్ధ్వ మార్గం పైన వచ్చే విధానం చెప్పే అవకాశాలు లేవు. ఉత్తు పైకి కాదు, అదా కిందికి, ప్రకృతి వైపుకి, విషయాల వైపుకి, ప్రపంచం వైపుకి, సంసారం వైపుకి, భోగాల వైపుకి పయనించే విధానం అది అదహ, క్రిందికి. ఈ కిందికి పయనించే విధానంలో మనస్సు నష్టమానస, నశిస్తే కుదరదు. మనస్సు బాగా ఉండాలి, బలవత్తరముగా ఉండాలి, శక్తివంతమై ఉండాలి, బాగా ఆలోచించేదిగా ఉండాలి. మనం వ్యవహారంలో మాట్లాడుతూ ఉంటాం, నాయనా నువ్వు ఆ కార్యం చేయబోతా ఉన్నావు, ఆలోచించుకున్నావా, బాగా ఆలోచించావా, ఆలోచించుకునే నిర్ణయం చేసుకున్నావా ఆ కార్యం చేయటానికి, పెద్దల సహకారం తీసుకో, పెద్దలతో ఆలోచింప చెయ్యి, వాళ్ళు మంచి సలహా నీకు ఇస్తారు అని ప్రకారముగా వ్యవహారము నందు నష్టం కలగకుండా ఉండాలని చెప్పన్నట్లయితే మనస్సు బాగా ఉండాలి, ఆలోచన బాగా ఉండాలి. ఇక్కడ పరమార్థ ఊర్ధ్వ ప్రయాణ విధానముగా చెప్పేటువంటి మాటలు కాబట్టి నష్టమానస, మనస్సులో ఉన్నటువంటి వృత్తులు మొత్తం కూడా తొలగింప చేయగలిగితే అది నష్టమానస అనేదిగా వస్తుంది. మనం ధ్యానం చేస్తా ఉన్నాం కానీ అక్కడ నష్టమానస అనేది కలగటం లేదు. ఆ మనస్సులో ఉన్న వృత్తులు దూరం కావటం లేదు. ధ్యానంలో కూర్చున్నప్పటి నుంచి చేసే పని వ్యవహారమే. వ్యవహారములో ఉన్నప్పుడు ఈ ఆలోచనలు చేశామో, ధ్యానంలో కూర్చుని కూడా అదే ఆలోచనలు చేస్తూ ఉన్నాం. వ్యవహారములో కార్యములు చేసినప్పుడు అలసిపోతే ఏ సుషుప్తికి పోతామో, అజ్ఞానాన్ని ఆశ్రయిస్తామో, అట్టి అజ్ఞానాన్నే ఆశ్రయించి నిద్రపోయే పని ధ్యానంలో పెట్టుకుంటూ ఉన్నాం. కనుక మనసు అనేది వృత్తులతోనే సంబంధం కలిగి ఉంటూ ఉన్నది. చాలామంది ధ్యానం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ భాగాలలో చేరే మేము ధ్యానం చేశాము అనేది పైకి చెప్పుకోవడం మాత్రమే ఉంటుంది. నష్టమానస, మనసు నశిస్తే ఇవన్నీ ఉంటాయా? ధ్యానం చేశాను, నాకు జ్యోతి దర్శనం కలిగింది అంటాడు. దర్శనం అనేది ఏమిటి? మనస్సు యొక్క సంబంధ వ్యవహారం. ధ్యానం చేస్తూ ఉన్నాను, నాకు ఓంకార శబ్దం వినబడింది అంటాడు. ఓంకార శబ్దం వినపడటం అంటే శబ్దం అనేటువంటిది ఆకాశ గుణం. ఆకాశం వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం చేయతు ఆకాశస్య గుణశబ్ద నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే. బ్రహ్మంలో శబ్దం లేదు. శబ్దం అనేది ఆకాశ గుణం. ఆకాశ గుణాన్ని, శబ్దాన్ని ఆలాపన చేస్తూ ఉన్నావు. నేను ధ్యానంలో ఉండి ఓంకారాన్ని విన్నాను అంటావు. ధ్యానంలో ఉండి ఎందుకు ఓంకారం వినాలి? బయటే ఉండి విను ఓంకారాన్ని. ఓంకార అను,
పక్క వాళ్ళు అంటే విను. వినే విధానం ఏంది? శ్రోత్రేంద్రియ అనేది. శ్రోత్రేంద్రియం లేకుండా వింటారా? వినే ప్రయత్నం చేయండి, చూద్దాం. చూడాలంటే ఏమిటి? కన్నుతోనే చూడాలి. వినాలి అంటే చెవితోనే వినాలి. రసం గ్రహించాలంటే నాలుగుతోనే గ్రహించాలి. ఇంకో ఇంద్రియం పనిచేయదుగా. నాలుగుతో గ్రహించేటువంటి రసాన్ని మిగతా ఇంద్రియాల ద్వారా గ్రహించే అవకాశం ఉంటుందా? చెవితో గ్రహించొద్దాం, గ్రహిస్తావేమో. కంటితో విను, శబ్దాన్ని వింటావేమో. ఏ ఇంద్రియం చేసే పని ఆ ఇంద్రియమే చెయ్యాలి. నేను ఓంకారం అనే శబ్దం విన్నాను అని చెప్పానంటే దేంతో విన్నా? చెవితో వినాల్సిందే. కాబట్టి దాన్ని వ్యవహారంలో భాగమై ఉండగా దాన్ని యోగ సమాధికి ముడిపెట్టి నాకు ఓంకార శబ్దం వినబడింది, యోగ సమాధిని పొందాను అని చెప్పనే విధానం. సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల ధ్యానం అనేటువంటిది కూడా భ్రాంతులలో ముంచేసి ఆ భ్రమలో మనం కూడా మునక వేస్తూ ఉన్నాం. కాబట్టి యోగ సమాధి కలిగి ఉంటే శబ్దం వినబడుతుందా? జ్యోతి కనబడుతుందా? ఇప్పుడు సుషుప్తి అవస్థ చెప్పుకుందాం. సుషుప్తి అంటే ఏమిటి? అక్కడ మనస్సు పూర్తిగా ఉపశమించింది. మనస్సు గనక ఉంటే దాన్ని ఏమంటాం? స్వప్నావస్థ అంటాం. మనసు బాగా పనిచేస్తే వ్యావహారిక జీవన విధానం అని చెప్పని అంటాం. కనుక మనస్సు పనిచేసే విధానంగా ఉన్నట్లయితే జాగ్రత్త అవస్థ అన్నా ఉంటుంది, స్వప్నావస్థ అన్నా ఉంటుంది. సుషుప్తి అన్నప్పుడు ఈ రెండు లేవు. జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు. ఈ రెండు లేకపోవటాన్నే దాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. సుషుప్తి ఎందున్నప్పుడు మీకు ఏం కనబడుతుంది? అక్కడ కనపడుతుంది అన్నావంటే మనస్సు వచ్చేసింది బయటికి. వినపడుతుంది అన్నావంటే బయటకు వచ్చేసావు అక్కడి నుంచి. స్వప్న సంబంధమై ఉన్న ఆలాపనలు కావచ్చు, జాగ్రత్త సంబంధమై ఉన్నటువంటి విధానం కావచ్చు. కాబట్టి సుషుప్తి అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అవస్థలో ఉన్నప్పుడు ఓంకార శబ్దం వినబట్టమో ఇంకేదన్నా కనబట్టమో అలాంటివన్నీ కూడా సుషుప్తి యందు ఉన్నాయి అని చెప్పనే మాటగా చెప్పే అవకాశం లేదు. ఇవేవి కూడా తెలియకుండా ఉన్న విధానం ఉంటే సుషుప్త అవస్థ అంటాం. మరి సుషుప్తి యందే ఇవన్నీ కూడా అణిగి ఉన్నప్పుడు యోగ సమాధిలో గోచరిస్తాయా? కాబట్టి మనం అవగాహన లేకుండా చేస్తున్నటువంటి విధానంలో భ్రాంతిలో ఉండి ఈ విధంగా కలిగినటువంటి దానినే యోగ సమాధి అని చెప్పనే భావనగా అనుకుంటూ ఉన్నారు. మేము ధ్యానం చేశాం. ఆ ధ్యానములో మాకు అనేక లోకాలకు పోయే విధానం కలిగింది. మేము ఆ లోకాలకు పోయి అవన్నీ దర్శించి వచ్చాము అంటారు. ధ్యానములో ఆయా లోకాలకు పోయే విధానం ఉంటుందా అనేది ప్రతి ఒక్కరూ కూడా విచారించుకోవాల్సిన అంశము. ఈ కనబడటము అనేటువంటిది ఏమిటి? మనస్సు వ్యవహారం. మనో వ్యవహారములో గోచరిస్తాయి. సుషుప్తి ఎందున్నప్పుడు నీకు ఏ లోకాలు గోచరిస్తున్నాయి? సుషుప్తిలో ఉన్నప్పుడే ఏ లోకములో గోచరించే విధానం లేనప్పుడు యోగ సమాధి పొందినప్పుడు ఏ లోకాలు గోచరించే అవకాశం ఉంటుంది? ఏవైనా గోచరించాయి అని చెప్పినంటే మనస్సు యొక్క వ్యవహారం. గతంలో చూసి ఉన్నావు కాబట్టి ఆ చూసి ఉన్నటువంటి వాట్లను మనస్సు ఊహ చేసినప్పుడు ఆ ఊహా సంబంధముగా నువ్వు గతంలో చూసి ఉన్నటువంటివి కానవస్తాయి. నువ్వు గతంలో చూసి ఉండకపోతే, నీ మనస్సు లోపల ప్రింట్ అయి ఉండకపోతే గోచరించే అవకాశమే లేదు. అమెరికా పోయి వచ్చావు అనుకో, అమెరికాలో ఏవో కొన్ని దర్శించావు. దర్శించినప్పుడు మనసులో ముద్రపడ్డాయి కాబట్టి నువ్వు మళ్ళా ఆలోచన చేసినప్పుడు అవన్నీ గోచరించే అవకాశం ఉంటుంది.
వీళ్ళు రష్యా పోయొచ్చాం అనుకో, రష్యాలో చూసినప్పుడు మనం మనసులో ఆలోచన చేసినప్పుడు అవన్నీ మళ్ళీ గోచరించే అవకాశం ఉంటుంది. ఇంకా అనేక దేశాలు ఉన్నాయిగా, ఆఫ్రికా, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, 190 దేశాలు ఉన్నాయి. ఆ 190 దేశాలలో ఎక్కడెక్కడేమో చూడు, దర్శిస్తావు చూడు, కనబడతాయేమో. నీ మనస్సులో ప్రింట్ అయి ఉండాలి. ప్రింట్ అయి ఉంటే తిరిగి మరలా మనసు అనేది నీకు ఆ విధంగా గోచరింపజేయించే పని చేస్తూ ఉంటుంది. ఆ మనో సంబంధమై ఉన్న గారడిలో మనం మునిగిపోయి అజ్ఞానంతో ఏవో ధ్యానం చేయగా నాకు కనపడ్డాయి అని చెప్పేసి అని ఆ విధంగా వ్యక్తి కనపడేటువంటి వాటిని ఉండిపోయి ధ్యానములో ముందుకు పోనటువంటి పరిస్థితి తెచ్చుకుంటూ ఉన్నారు. ఇదంతా మనో సంబంధ గారడి. కాబట్టి తెలియబడతాయి అని చెప్పి అన్నట్లయితే సుషుప్తిని పొంది చూడు, చూద్దాం కనబడతాయేమో. ఎందుకు కనపడవు? మనసు అక్కడ లేదు సుషుప్తిలో. స్వప్నంలో అనేక గోచరిస్తాయి, ఇది మనోవ్యవహారం కాబట్టి. సుషుప్తిని పొందాక చూడు కనబడతాయేమో. సుషుప్తి అజ్ఞాన సంబంధమై ఉన్న సుషుప్తిని పొందినప్పుడే ఏవి గోచరించినప్పుడు జ్ఞాన సంబంధమై ఉన్న యోగ సమాధిని పొందినటువంటి వానికి కనబడతాయా? నువ్వు కనపడ్డాయి అని చెప్పి అన్నావు అంటే ఎట్లా నిద్రపోయేవాడు స్వప్నంలో ఉండి గాంచుతూ ఉన్నాడో అట్లాగే ధ్యానం అనేటువంటి దాంట్లో మనో సంబంధమై ఉన్న వ్యాపారంలో మునిగిపోయి దాని ద్వారా ఏవేవో చూసి నేను ఆ లోకాలు చూసి అనేటువంటి భ్రమలో మునిగి ఉన్నారు. అసలు ధ్యానం చేసేది బ్రాహ్మీ అనుభవమునక లేక ఆయా లోకాలు చూస్తానిక? ఒకసారి ఆలోచించండి. మనో సంబంధమై ఉన్నటువంటి ఏ కల్పనా సంబంధముగా ఉన్నాయో ఆ లోకాలు అవి చూస్తానికి ధ్యానంలో కూర్చున్నామా, లేక మొత్తం లయమైపోయి కేవలం బ్రాహ్మీ అనుభవముగా ఉన్నటువంటి దానికోసముగా ధ్యానంలో కూర్చున్నామా? ఈ లోకములు అనబడేటువంటి విధానమంతా కూడా ఈ శరీరము దాల్సక ముందు ఈ జీవుడు ఆ పనే చేసి వచ్చాడు. ఏ లోకాలకు పోయాడు? ఆ పుణ్య పాపాల విధానములో ఈ జీవుడు ఆయా లోకాలలో సంచారం చేసే ఈ దేహంలోకి ఇప్పుడు వచ్చాడు. ఈ దేహం కొద్ది కాలం పాటు ఉంటుంది. ఈ దేహం కాస్త పోయిన తర్వాత పుణ్యపాపాల విధానాన్ని బట్టి మరలా వేరే లోకాల గమనం చేసే విధానం ఉంటుంది. ఈ విధముగా ఎన్ని దేహములు ధరించామో అన్ని దేహములు పొందటానికి పూర్వం ఏ లోకాలలో సంచరించామో, ఆయా దేహాలు పోయిన తర్వాత ఏ లోకాలలో సంచరించామో అవన్నీ కూడా పక్కన జరుగుతూ ఉన్నాయి. ఈ దేహం ఉందప్పుడు, ఈ దేహం పోయాక ఏం చేస్తావు? ఆ పుణ్య పాప విధానాలను బట్టి ఆ లోకాలకు పోవడం జరుగుతుందిగా. ఎదురుగా పని మనకున్నది. ఈ దేహం ధరించక ముందు ఆ పని చేశాం, దేహం పోయాక అదే పని చేస్తాం. ఆ విధానముగా ఉండగా ఈ ధ్యానం సర్వోన్నతమై ఉన్నటువంటి బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొందడానికి యోగ్యమై ఉన్నటువంటి ధ్యానములో ఉండి కూడా ఇక అదే పని చేసినట్లయితే ఇక ధ్యానం చేయటం ఎందుకు? దేహం రాకముందు అదే పని చేశావు, దేహం పోయాక ఆ పని చేయబోతావు. ఈ దేహం ఉన్నప్పుడు కూడా అదే పని చేయాలా? నువ్వు బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందటానికి కూర్చున్నావా, లేక ఈ లోకాల దోస్తానికి కూర్చున్నావా? కాబట్టి ధ్యానం అని చెప్పనంటే ఏమిటో, దాని విధానం ఏమిటో, దాని ద్వారా పొందాల్సిన ఫలితాలు ఏమిటో అవగాహన చేసుకుని కనుక ధ్యానం చేసినట్లయితే మనం సరైనటువంటి మార్గంలో పయనించి పరమ ప్రయోజనం పొందే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అందువల్ల నష్టమానసః. ఎక్కడ నష్టమైంది మనస్సు? నువ్వు కూర్చుందే మనస్సుతోని కూర్చున్నావు ధ్యానంలో, ఆ మనసు చూపించేటువంటి లోకాలే చూస్తూ కూర్చున్నావు. మనసు చేసే గారడి దాంట్లో మునిగిపోయే ధ్యానం అని చెప్పిన భ్రమలో ఉండిపోతూ ఉన్నావు. ఇది ధ్యానం చేసేటువంటి వారు, ధ్యానపరులుగా ఉన్నటువంటి వారు గ్రహించాల్సిన అంశము. లేని పక్షములో
అదే భ్రాంతిలో మనస్సంబంధ గారడి భ్రాంతిలోనే ఉంటూ ధ్యానం చేస్తూ ఉన్ననేటువంటి పైకి చెప్పుకోవడానికి మాత్రమే పనికొచ్చేదిగా ఉంటుంది ఆ ధ్యాన ప్రక్రియ. నష్టమానస, మనస్సు పూర్తిగా నష్టమైపోయిన తర్వాత ఏం కనబడతాయి ఇంకా నీకు లోకాలు? ఏం పడుతుంది? దూరదర్శనం కనబడుతుందా? ఓంకార శబ్దం కనబడుతుందా? ఇట్లా ఈ ప్రకారముగా సరైనటువంటి విధానం లేకుండా ధ్యానం అనేటువంటి అంశాన్ని కలిగి చాలామంది భ్రాంతిలో, ధ్యానం అనే భ్రాంతిలో పోతూ ఉన్నారు. కనుక మనం ధ్యానం అనే విధానంలో శ్వాసపై నిఘా పెట్టామా, మనస్సుపై నిఘా పెట్టామా? శ్వాసపై నిఘా ఉంటే నీకేం కనబడే అవకాశాలు లేవు. మనస్సుపై నిఘా పెట్టడం కారణముగా ఆ మనసు అనేది నీకు అనేకమైనటువంటి లోకాలు, దృశ్యమానముగా లోకాలు దర్శింపచేయిస్తూ ఉన్నది. ఆ దర్శింపచేసే లోకాలు కూడా నువ్వు గతములో పురాణముల ద్వారా విన్నవి, ఇతర ఆచార్యుల వారు చెప్పగా విన్నటువంటివి, అవన్నీ మనసులో ప్రింట్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ ప్రింట్ అయి ఉన్న లోకాలే చూపిస్తుంది తప్ప ఉన్న లోకాలని చూపించటం వల్ల ఎవరి ద్వారా పురాణ భాగాల నుంచి విన్నావో, లేక దృశ్యమై ఉన్న కావ్యాలు, సినిమాలు మరైనటువంటివన్నీ చూసావో, ఆ చూడబడ్డటువంటివన్నీ మనసులో ప్రింట్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ ప్రింట్ అయి ఉన్నవి కల్పన చేసి వ్యక్తపరచగా అవి చూస్తున్నావే తప్ప అసలు లోకాలు అనేటువంటివి నీకు కనబడే విధానము కాదు. మనో సంబంధ గారడిలో మునిగిపోయావు. అలాంటి ఆ గారడి నష్టమానస, మనస్సు నశించిందా అంటే అవి లేవ్యక. నష్టమానస ఉత్కృష్ట, ఉత్ అంటే పైకి, ఉత్ అంటే పైకి. ఏదా పైకి ఏం చెప్పనంటే ఇందా మనం చెప్పుకున్నాం, ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయముల కంటే ఇంద్రియములు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే అతీతమై ఉన్నటువంటి ఆత్మ వద్దకు పోవటాన్ని ఉత్తు, ఊర్ధ్వ మార్గము, ఊర్ధ్వ ప్రయాణము. విషయాల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనస్సుకి, మనస్సు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మలో చేరిపోయే మార్గం ఉత్తు, పైకి పోయే మార్గం. అది యోగిన ఉత్కృష్ట మార్గంలో పయనిస్తూ ఉన్నాడు. స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలిని శక్తి, కుండలిని శక్తికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మము. స్థూల దేహానికి ఆధారం శ్వాస. ఈ శ్వాస ఉంటేనే ఈ దేహం, పార్థివ దేహం ఉన్నది. శ్వాస ఆగిపోయిందా ఈ పార్థివ దేహం శిథిలమైపోతుంది. కాబట్టి స్థూల దేహానికి ఆధారం శ్వాస అన్నారు. ఈ శ్వాసను పట్టి ఆడించేది కుండలిని, ఒక శక్తిది, కుండలిని శక్తిది. అది సుషుమ్న ద్వారం వద్ద ఉన్నటువంటి కుండలిని శక్తి. దానికి ఆధారముగా ఉన్న సంకల్ప శక్తి. సంకల్పములు ఆపావు అంటే కుండలిని వేగం తగ్గుతుంది. కుండలిని వేగం తగ్గిందా అంటే శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆగిందంటే దేహం జడమవుతుంది. అందువల్ల దానికి శక్తివంతమై ఉన్నది సంకల్ప శక్తి. సంకల్ప శక్తికి ఆధారమై ఉన్నది మనస్సు. మనస్సు నుంచే ఆ సంకల్ప శక్తి అనేటువంటిది ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఆ సంకల్ప శక్తితోనే లోకంలో మానవులు అన్ని కార్యములు సాధిస్తూ ఉన్నారు. ఈనాడు వైజ్ఞానిక పరముగా ఎంతో వినియోగాత్మకముగా మానవుడు సౌకర్యవంతముగా చేసుకుంటున్నాడు అని అది సంకల్ప శక్తి. ఆ సంకల్ప శక్తే విమానమును నిర్మాణం చేసింది. ఆ సంకల్ప శక్తే రాకెట్ని నిర్మాణం చేసింది. ఆ సంకల్ప శక్తి అనేకమైనటువంటి వినియోగాత్మక వస్తువులను నిర్మాణం చేసింది.
ఆ సంకల్ప శక్తి ఈనాడు చూసినట్టు వైజ్ఞానికంగా మానవుడు సౌలభ్యవంతముగా తన జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పూర్వకాలంలో సందేశం అందించాలని చెప్పనంటే అది ఒక పత్రం మీద రాసుకొని ఆ వ్యక్తి గుర్రపస్వారి మహావేగముగా ప్రయాణం చేసి ఆడకపోయి ఆ సమాచారాన్ని ఆయనకి అందించేవాడు. అది ఆ కాలం. ఈనాడు ఒక్క సెకండులో నీ సమాచారం అమెరికాలో నీ బిడ్డ ఉన్నా, రష్యాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ వాడి వద్ద ఉన్న నెంబరుకు నువ్వు కనుక కాల్ చేసావు అంటే మరో క్షణములో సమాచారం చేరిపోతుంది. ఇంతటి విధానం ఎట్లా వచ్చిందయ్యా అంటే ఆ సంకల్ప శక్తి. ఆ శక్తితో సాధించావు ఇంత వ్యవహారం కూడా. గొప్ప గొప్ప నిర్మాణములు, ప్రాజెక్టులు, అద్భుతమైనటువంటి ఎంతో మరి దృశ్యమాన విధానాలన్నీ కూడా సంకల్ప శక్తితోనే ఇవన్నీ నిర్మాణం చేయబడుతూ ఉన్నాయి. ఆ సంకల్ప శక్తికి ఆధారం మనస్సు. మనం చెప్పుకుంటూ ఉంటాం, మహాత్ముల పూర్వకాలంలో సంకల్ప మాత్రముగా అదృశ్యం కావటం, సంకల్ప మాత్రముగా ప్రత్యక్షం కావటం, ఇవన్నీ మనం పురాణాల్లో వింటూ ఉన్నాం. ఇక అవి కూడా ముందు ముందు రావచ్చు. సంకల్ప మాత్రముతో అదృశ్యం కావటం, సంకల్ప మాత్రముతో ప్రత్యక్షం కావటం, అది ఒక శక్తి. సంకల్పంలో శక్తి ఉన్నది. ఆ శక్తిని వినియోగింపజేసే విధానం తెలియగలిగితే, ఆ శక్తిని ఒక క్రమబద్ధము చేయగలిగితే ఎన్నో ఎన్నో సృష్టిలో ఉన్న రహస్యాలను కనుగొని వెలికి తీయగలిగే శక్తి ఏర్పడుతుంది. సంకల్ప శక్తి. సంకల్ప శక్తికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి. మనస్సు మిలనాంతఃకరణం, బుద్ధి శుద్ధ అంతఃకరణం. వ్యవహారం సిద్ధింపజేసుకోవటానికి మనస్సును వాడుకుంటాం, పరమార్థం సిద్ధింపజేసుకోవటానికి బుద్ధిని వినియోగిస్తాం, బుద్ధిని వాడుకుంటాం. అందువల్ల మనస్సు కంటే బుద్ధి శ్రేష్టం. బుద్ధికి ఆధారంగా ఉన్నటువంటిది జీవశక్తి. జీవుడు ఆ బుద్ధిని వ్యవహరింప చేయిస్తాడు. కాబట్టి బుద్ధికి ఆధారం జీవుడు. అట్టి ఆ జీవునికి ఆధారం ఈశ్వరుడు. జీవుడు కర్మఫల అనుభోక్తవ్యం. కర్మఫలమును అనుభవించేవాడు జీవుడైతే ఆ కర్మ ఫలాన్ని ప్రసాదించేవాడు ఈశ్వరుడు. అందువల్ల జీవునికి ఆధారం ఈశ్వరుడు. ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మం. మాయ ఉపాధి గలవాడు ఈశ్వరుడు, అవిద్య ఉపాధి గలవాడు జీవుడు. నిరుపాధిక వస్తువు శుద్ధ బ్రహ్మం. కాబట్టి జీవునికి ఈశ్వరునికి అధిష్టానం బ్రహ్మమే. అందుచేత ఏం చెప్పుకున్నాం ఇక్కడ? స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలిని శక్తి, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మము. ఈ క్రమములో మనం కేవలం ఈ సంకల్ప మనస్సు, సంకల్పము, ఈ శ్వాస, ఇంద్రియములు, వ్యవహారం, వీటిల్లో మనం వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. ఇది మనకున్నటువంటి విధి విధానం, వ్యవహార విధానం. నష్టమానస యోగము ద్వారా, నివృత్తి మార్గము ద్వారా, హంస యొక్క ఆశ్రయం ద్వారా బ్రహ్మైక్య అనుభవాన్ని కోరి చేసేటువంటి మహాత్ముని యొక్క ప్రయత్నములో నష్టమానస. ఈ మనసు అనేది నష్టం పడుతుంది, నష్టం పొందుతుంది. ఏమిటా నష్టము అని చెప్పనంటే, ఇంతకాలముగా మనస్సు ఇంద్రియాలతో సంబంధం పడి ఉన్నది, ఇంతకాలముగా మనస్సు ఆలోచనలతో సంబంధం పడి ఉన్నది, ఇంతకాలముగా వ్యవహారముతో సంబంధం పడి ఉన్నది. ఈ అన్నింటితో సంబంధం పడి ఉన్నటువంటి విధానం తొలగిపోవటమే నష్టం పొందటము. ఈ వృత్తులు అనేటువంటివన్నీ కూడా మనస్సు నుంచి విడిపోగలిగితే అప్పుడు ఉత్కృష్ట, అంటే పైకి, ఇక ఊర్ధ్వ ప్రయాణం నీకు ఆరంభమవుతుంది. ఇప్పుడు చెప్పుకున్నాం, స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలిని, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, దానికి ఆధారం జీవుడు, దానికి ఆధారం ఈశ్వరుడు, దానికి అధిష్టానం బ్రహ్మముగా చెప్పాం. కాబట్టి
నష్టమానస, ఎప్పుడైతే మనసు అనేటువంటిది ఇంతకాలముగా ఏ వృత్తులతో సంబంధం కలిగి ఉన్నదో వాటి నుంచి ఎడబడినట్లయితే దాన్ని నష్ట పొందటం. ఎడబడ్డప్పుడు ఇక నివృత్తి మార్గంలో నీ ప్రయాణం ఆరంభం చేయబడుతుంది. అక్కడి నుంచి స్థూల దేహం దాటి శ్వాసను దాటి కుండలిని, దాన్ని దాటి సంకల్ప శక్తి, దానిని దాటి మనస్సును దాటి బుద్ధిని కూడా దాటి జీవత్వమును దాటి ఈశ్వరత్వం దాటి శుద్ధ బ్రహ్మంలోకి చేరిపోవటం. నష్టమానస ఉత్కృష్ట యోగిన, యోగి ఎగువాడు ఆ ఊర్ధ్వ ప్రయాణములో పోతాడు. నష్టమానస ఉత్కృష్ట యోగిన, కాబట్టి ఆ ప్రకారముగా ఊర్ధ్వ మార్గములో పయనించి బ్రాహ్మీ అనుభవాన్ని పొందగోరేటువంటి వారు జీవితంలో నష్టముకు ఇష్టపడాలి. నష్టముకు ఇష్టపడటం అని చెప్పనంటే వ్యవహారములో ఎవరో కూడా నష్టపడటానికి ఇష్టపడరు. అది వ్యవహార సంబంధమై ఉన్నటువంటి జీవన విధానం. ఇక్కడ నష్టమానస, మనసు అనేదే పూర్తిగా లేకుండా చేసుకోవాలి. ఆ మనస్సుతో సంబంధములు కలిగి ఉన్నటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులు తొలగిపోవాలి. ఆ వృత్తులు తొలగిపోయే విధానమే నష్ట పొందటము. ఆ నష్టమును పొందగలిగితే, వృత్తుల నుంచి విడబడగలిగితే ఊర్ధ్వగామిగా పయనించే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. ఉత్కృష్ట యోగిన, ఆ యోగి యగువాడు అట్టి ఆ మార్గంలో పయనించే విధానం ఏర్పడుతుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా విషయాల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనస్సుకి, మనస్సు నుంచి బుద్ధికి, ఆ బుద్ధికి అతీతమై ఉన్న ఆత్మవైపుకి పయనించే విధానం. లేదా సాంఖ్య విధానంలో చెప్పినట్లుగా ఈ స్థూల దేహం దాటి శ్వాసను దాటి కుండలిని, దానిని దాటి సంకల్పము, దానిని దాటి మనస్సును దాటి బుద్ధిని దాటి జీవత్వమును దాటి ఈశ్వరత్వమును దాటి శుద్ధ బ్రహ్మము. ఆ విధంగా పయనించటం ఉత్కృష్ట యోగిన. ఈ మార్గములో పయనింపగలిగి అన్నింటికంటే అతీతమై ఉన్నటువంటి, స్వప్రకాశమై ఉన్నటువంటి, సచ్చిదానందమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క అనుభవమును గనక పొందినట్లయితే స్వస్థితిం, అతడు స్వస్థితిం, స్వ అనగా తాను, స్వస్థితి తన యందు తానుండుట, ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞః తదా ఉచ్యతే. ఆత్మని ఏవాత్మన, తన యందే తాను ఉండుట. తనకంటే అన్యముగా ఉన్నవన్నీ కూడా మొత్తం జడమైపోయాయి, రాలి కింద పడ్డాయి అంతేక. అనాత్మంతా ఊడి పడిపోయింది. అనాత్మతో పూర్తిగా సంబంధం తెగిపోయినప్పుడు ఇక తనలో తాను ఉండుట, తానై ఉండుట. ఈ పదానికి వేమన మంచి అర్థం చెప్పుకొస్తాడు. స్వస్థితి అనే పదానికి అర్థం చెప్పుకొస్తాడు వేమన. పూజ చేయ పూజారితానాయే, పూజ చేయ పూజారితానాయే, పూజ్య వస్తువెన్న భువిని తానే. పూజ్య వస్తువెన్న భువిని తానే, తానే నేను, నేనే తాను. ఏడ పూజ చేయ ఎల్ల దిక్కులు తానే, తానే నేను, నేనే తాను వేమ. పూజ చేయ పూజారి తానాయే. పూజ అనగా ఈ చెప్పినట్టు యోగ మార్గం, హంస యొక్క ఆశ్రయంలో ఉండి ఆత్మ పూజ చేసేటువంటి అతడు పూజ చేయ పూజారి తానాయే. ఆ పూజ చేసేటువంటి ఆ పూజారి కూడా తానాయే, బ్రహ్మమైపోయాడు. అనగా ఇక్కడ నష్టమానస ఉత్కృష్ట యోగిన. మొత్తం అనాత్మంత లయమైపోయినప్పుడు, ఆత్మ కంటే భిన్నముగా ఉన్న అనాత్మంత పూర్తిగా జలమైపోయినప్పుడు ఆత్మే తానే ఉండుట. పూజారి తానాయే, పూజ్య వస్తువెన్న భువిని తానే. ఆ పూజ్య వస్తువే తానై ఉన్నాడు.
ఏడ పూజ చేయ ఎల్ల దిక్కులు తానే. ఎక్కడ పూజ ఉందాక? ఆ పూజ్య వస్తువే తానైపోయిన తర్వాత ఇంకా పూజ చేసే విధానం ఏముంటుంది? తానే నేను నేనే తాను వేమ. అట్లా స్వస్థితిం స్వ అనగా తాను, తన యందు తాను ఉండుట. ఇది బ్రాహ్మి అనుభవం. అలాంటి ఆ యోగ సమాధిలో ఉన్నప్పుడు ఇక ఏమీ లేవు. అనాత్మ సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా పూర్తిగా జడమైపోయాయి. నిర్మలం తం విజానీయాత్తు షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. ఊర్ధ్వశూన్యం అధశూన్యం మధ్యశూన్యం యదాత్మకం సర్వశూన్యం స ఆత్మేతి సమాధిస్తస్య లక్షణం అని ఉత్తర గీతలో పలికేటువంటి మాటలు, చెప్పేటువంటి మాటలు. ఈ ప్రకారముగా ఇవన్నీ అనాత్మంతా కూడా మరి పూర్తిగా జడమైపోవాలని చెప్పన్నట్లయితే నష్టమానస, మనస్సు అనేది నష్టపడాలి. అనగా ఆ మనస్సుతో చేరి ఉన్నటువంటి ఏ యొక్క అనాత్మ సంబంధాలు అయితే ఉన్నాయో ఆ అనాత్మ సంబంధాల అన్నీ కూడా మొత్తం తొలగిపోవాలి. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఇంద్రియములతో ఉన్న సంబంధము కానీ, ఆలోచనలతో ఉన్న సంబంధము కానీ, అజ్ఞానముతో ఉన్న సంబంధము కానీ, ఇవన్నీ అనాత్మతో చేరి ఉన్న మనస్సు కాబట్టి ఆ మనస్సు ఆ సంబంధాల నుండి విడబడటమే నష్ట పొందటం. నష్ట పొందినప్పుడే ఊర్ధ్వగామిగా పయనించే అవకాశం ఏర్పడుతుంది. ఊర్ధ్వగామిగా పయనించినప్పుడు స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహము, మహాకారణం జడమైన తర్వాత జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ మొత్తం లేవేక. త్రివిధావస్థలు లేవు, త్రిదేహాలు లేవు, త్రివిధ అవస్థలు లేవు. అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం శంకరాచార్యుల వారు. పరం బ్రహ్మ నిత్యం తదేవాహం తత్ ఏవ అహం అస్మి. ఆ పరబ్రహ్మే నేనే ఉన్నా అని చెప్పి అన్నాడు. ఎప్పుడు? అవస్థాత్రయ అతీతం, దేహత్రయానికి అతీతం, అవస్థాత్రయానికి అతీతమై ఉన్నటువంటి ఒకనొక స్థితి. ఆ స్థితిలో ఉండటయే స్వస్థితిం. రమణ భగవానుల వారు స్వస్థితిం, స్వ అనగా తన యందు స్థితిం, స్థిరముగా ఉండుట. ఇక్కడ ఇంకేం లేవేక, మొత్తం లయమైపోయాయి. కేవలం బ్రాహ్మి అనుభవం, బ్రహ్మం మాత్రమే ఉన్నది. అలాంటి ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని సాధించినవాడు, పొందినవాడు తిరిగి మరలా ఆ యోగ సమాధి నుంచి ఉత్థానావస్థకి బయటికి వచ్చి లోక వ్యవహారం చేసుకుంటాడు. మహాత్ములు అక్కడే ఉండరు, బయటికి వస్తారు. యోగ సమాధికి పోయినా వాళ్ళు బయటికి వస్తారు. మనం సుషుప్త అవస్థకు పోయినా మనం బయటకు వస్తున్నాంగా. సుషుప్తిలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం ఉపశమిస్తాయి. అలాగా ఉన్నటువంటి దాని నుంచి మనం వ్యవహారంలోకి వస్తూ ఉన్నాం. అట్లా యోగ సమాధిని పొంది ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని కూడా ఆయన కూడా వ్యవహారంలోకి ఆయన వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు వాళ్ళ వ్యవహారం వేరే ఉంటుంది, మన వ్యవహారం వేరే ఉంటుంది. ఎందుకంటే మనలో కర్మవాసనలు అట్లాగే ఉంటాయి కాబట్టి మనం ఆ కర్మవాసనలతో పూర్వంలాగానే వ్యవహరిస్తాం. వాళ్లకు యోగ సమాధిలో ఆ కర్మవాసనలు దగ్ధం చేయబడ్డాయి కాబట్టి నష్టమానస, మనస్సుతో పాటు మనస్సులో ఉన్న కర్మవాసనలు, మనస్సులో ఉన్న కామాది గుణాలు, తామసిక సంబంధ వృత్తులు అన్నీ నశింపబడ్డాయి కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఉండే వ్యవహారము చక్కగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇది కాబట్టి బయటికి రావటం అనేటువంటిది ఇరువురికి ఉంటుంది. నువ్వు సుషుప్త అవస్థకు పోయినా నువ్వు రావాలి, యోగ సమాధికి పోయినా వాళ్ళు రావాల్సే ఉంటుంది. ఎందువల్ల? ప్రారంధం ఉందగా. ప్రారంధం ఉన్నంతకాలం మరి సుషుప్త అవస్థకు పోయినా బయటికి రావాల్సే ఉంటుంది, యోగ సమాధికి పోయినా బయటికి రావాల్సే ఉంటుంది. అయితే బయటికి వచ్చినప్పుడు ఈ బయట ఉన్నటువంటి సుఖదుఖాలకు వాళ్ళు గురికారు, మానవమానాలకి గురికారు, లోక సంబంధ చేష్టలకు వాళ్ళు లోనుగారు. ఏ విధి విధానము లేకుండగా వాళ్ళ జీవన విధానం అనేటువంటిది ఉంటుంది.
ఆ ఉంటుందనేటువంటి మాట ఇక్కడ చెప్తూ రమణ భగవాన్ల వారు కృత్యం అస్థికిం యతః అడుపెమ్మట కృత్యం అస్థికిం, ఇక వాళ్ళు చేయదగినటువంటి యొక్క విధి విధానాలు ఏమన్నా వాళ్ళకి ఉంటాయా? అస్థికిం ఉంటాయి ఏమన్నా? కృత్యం ఏమన్నా చెయ్యాలా వాళ్ళు? ఏమన్నా విధి విధానములు వాళ్ళకు ఉండవు. కేవలం జీవభావంతో ఉండి దేహాభిమానం కలిగి ఈ లోకాచారములలో మునిగిపోయి ఉన్నటువంటి వారికి అవన్నీ పాటించాల్సి ఉంటుంది. బ్రహ్మచర్యం గలవారు బ్రహ్మచర్య సంబంధ ధర్మాలు, గృహస్థం గలవారు గృహస్థ సంబంధ ధర్మాలు, వానప్రస్థం గలవారు వానప్రస్థం యొక్క సంబంధ ధర్మాలు, సన్యాసమును తీసుకుని ఉన్నటువంటి వాళ్ళు సన్యాస సంబంధమై ఉన్న ధర్మాలు అందరూ పాటించాల్సి ఉంటుంది. కానీ బ్రహ్మజ్ఞానికి మాత్రం అస్థికిం కృత్యం అస్థికిం అని ఉంటుందా? ఉండదు అనే మాట భగవద్గీత చెప్పింది. యస్తవాత్ ప్రతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్తవాత్ ప్రతిరేవ స్యాత్ యః ఎవరైతే ఆత్మరతిః ఆత్మలో రమించేవారుగా ఉన్నారో, ఆత్మసంతుష్టి ఆత్మయందే తుష్టిని సంతోషాన్ని పొందేవారుగా ఉన్నారో, ఆత్మన్యేవచ సంతుష్ట తృప్తి ఈ విధంగా ఆత్మలో రమిస్తూ ఆత్మయందే శీలిస్తూ ఆత్మభావన ఎందే ఉన్నటువంటి వారికి తస్య అట్టివానికి తస్య కార్యం న విద్యతే తస్య అట్టివారికి కార్యం చెయ్యదగు విధి విధానము న విద్యతే లేదు అని భగవద్గీతలో చెప్పిన మాట. ఇక్కడ రమణ భగవానుల వారు కృత్యం అస్థికిం ఇంకా ఏమన్నా ఉందా అని చెప్పని అడుగుతున్నాడు స్వామివారు రమణ భగవానుల వారు. కృత్యం అస్థికిం ఉందా? ఏమి లేదు. బ్రహ్మజ్ఞానికి విధి విధానం ఏమి లేదు. భగవద్గీత చెప్పింది కాబట్టి మనం ఆ మాట ఇక్కడ వాడుకోవాలి. అందువల్ల బ్రాహ్మీ భావనతో ఉన్న వ్యక్తి కాబట్టి ఈ దేహ వ్యవహారములో దేహ వ్యామోహంలో జీవ విధానములో మాయకు లోనై అవిద్యకు లోనై ఇంద్రియాలకు లోనై విషయాలకు బానిసై రాగద్వేషములు గలవారై సంసార జీవనం గలవారై లంపటంలో మునిగిపోయి ఉన్నటువంటి వారు కాబట్టి లోకంలో జీవులకి వీళ్లకు విధి విధానములు వేదం విధించింది కాబట్టి అతడు ఇవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. బ్రహ్మజ్ఞాని వేదాతీతుడు, అతీతుడు. వేదాంతం అంటాం కదా, వేద అనగా జ్ఞానం, వేద అంతం. వేద అంటే తెలియబడటం. ఈ తెలియబడే విధానం అంతా కూడా జ్ఞానేంద్రియ ఈ ఇంద్రియ వ్యవహారాల నుంచి మనకి ఈ భౌతికమై ఉన్న విషయం అంతా కూడా మనకి తెలియబడేదిగా ఉంది కాబట్టి దీంట్లో చేరి ఉన్నటువంటి వారికి విధి విధానములు వేదం చెప్పేటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా వీళ్ళ పరిధిలో ఇవి పాటించాల్సి ఉంటుంది. వాడు వేదాంతి. వేద అంటే తెలియటం. ఈ తెలియటం అనేది పూర్తిగా అంతమైంది. అది యోగ సమాధి. యోగ సమాధిలో అక్కడ ఇంకేం లేవేక ఆత్మకు ఆత్మయే విషయం. ఆత్మ కంటే అన్యమగా ఉన్నటువంటి భాగాలలో ఆయన చేరల. ఒకవేళ యోగ సమాధి నుంచి ఉత్థానావస్థకి జాగ్రత్తావస్థకి దేహాదులలో వచ్చినప్పటికీ కూడా అప్పుడు కూడా బ్రాహ్మీ సంబంధ అనుభవంతోనే తన వ్యవహారం కొనసాగించుకునే విధానం ఉంటుంది. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మధ్య చొక్కి వెలుపల మరచువాడు గెరవరాశి మాయనంగీకరించిన భంగి వసనంబు గట్టక వచ్చువాడు. శుక భగవానుల వారి విషయం చెబుతూ భాగవతం 1వ స్కంధంలో శుకుడు ఎట్లా ఉన్నాడని చెప్పానంటే ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు.
అనుక్షణం ఆ బ్రహ్మము యొక్క అవలోకన చేస్తూ ఉన్నటువంటి అవధూతమూర్తి యొక్క శుకుడు అలాంటి బ్రహ్మవేత్తలకు, అవధూతలకు, జ్ఞానులకు విధి విధానం లాంటి నిర్ణయాలు ఉంటాయి వాళ్ళ మీద. బ్రహ్మమును ఎవరు బంధిస్తారు? కాబట్టి బ్రహ్మజ్ఞాని అన్నీ కూడా దాటాడేక కేవలం స్వరూపమునందే ఉండిపోతాడు. కాబట్టి వానికి కృత్యం అస్థిక్యం, ఇంకా వాళ్ళకి విధి విధానముగా చేయాల్సినటువంటి ఏమైనా ఉంటాయా? ఇది వాళ్ళ ఇష్టం. బ్రహ్మవేత్తలై ఉన్నటువంటి వారు లోక కళ్యాణార్థం, జనుల హితార్థమై వాళ్ళు మంచి కార్యములు చేయవచ్చు. అది వాళ్ళ సంకల్ప విధానములో ఉన్న విధానం చేయవచ్చు. లేదా బ్రహ్మములోనే నిరంతరముగా లీనమవుతూ బ్రహ్మానందాన్ని ఆస్వాదించే విధానముగా వాళ్ళు ఉండవచ్చు. కాబట్టి బ్రహ్మజ్ఞానికి విధి విధానం అనే అంశము అక్కడ చెప్పడం అనేటువంటిది ఉండదు. ఆయన అన్నిటినీ కూడా దాటాడు, అతీతుడై బ్రహ్మమునందు ఉండిపోయాడు. కాబట్టి అట్టి బ్రహ్మజ్ఞానిని ఏవి కూడా బంధించేటువంటివి లేవిక. గుణములకు అతీతుడై ఉన్నటువంటి స్వరూప స్థితి, పురుషోత్తమ ప్రాప్తి. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. యస్మాక్షరం అతీతః అక్షరాదపి చ ఉత్తమః. కాబట్టి అక్షర పురుషునికి, క్షర పురుషునికి, అక్షర పురుషుడు ఈశ్వరుడు, క్షర పురుషుడు జీవుడు, ఇరువురు కూడా ఉపాధులు కలిగి ఉన్నారు. ఉపహిత చేతనం కలిగి ఉన్నటువంటి వారు ఈశ్వరుడు, జీవుడు. మాయోపాధిక ఈశ్వర, అవిద్యోపాధిక జీవ. అందుచేత ఈ ఉపాధి సహితమై ఉన్నటువంటి విధానములో ఎవరి ధర్మాలు వాళ్ళకుంటాయి. ఈశ్వర ధర్మాలు ఈశ్వరునికి ఉంటాయి, జీవధర్మాలు జీవునికి ఉంటాయి. ఇవన్నీ లోకంలో ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. ఈ మాయా సంబంధమై ఉన్న ఉపాధిని, అవిద్యా సంబంధమై ఉన్న ఉపాధిని, రెండు ఉపాధులు కూడా తొలగింపజేసుకుని ఉపాధి రహితమై ఉన్న, నిరుపాధికమై ఉన్నటువంటి బ్రహ్మమే తానై ఉన్నటువంటి విధానములో అట్టి వానికి యొక్క ఈశ్వర సంబంధమై ఉన్న నియమావళి కానీ, జీవ సంబంధమైన నియమావళి కానీ అది బ్రహ్మమునందు వర్తింపబడవు, శుద్ధ బ్రహ్మమునందు వర్తింపబడవు. ఆ శుద్ధ బ్రహ్మమే తానే ఉన్నటువంటి వాడు. కాబట్టి అతనికి కృత్యం అస్థికిం ఏమైనా ఉంటుందా అనే మాటకి భగవద్గీత చెప్పినట్లుగా ఏమీ కూడా ఉండవు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య అట్టి వానికి కార్యం చేయదగు పని నా విద్యతే లేదు అని గీత చెప్పేసింది. కరాఖండిగా గీత చెప్పేసింది. ఇక్కడ రమణ భగవాన్ల వారు అస్థికిం ఏమైనా ఉంటుందా అని డౌట్. వారు మర్యాద విధానంలో చెబుతున్నటువంటి మాట అస్థిక్యం ఉంటుందా అని చెప్పనంటే శాస్త్రం అలాగే ఉండదయ్యా అని చెప్పింది. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుంది. అందువల్ల నష్టమానసః ఉత్కృష్టయోగినః కృత్యం అస్థికిం స్వస్థితిం యతః. నష్టమానసః కాబట్టి జీవితంలో మనస్సుని నష్టం చేసుకోవాలి. చేసుకుంటేనే పరమార్థంలోకి పయనించే విధానం ఉంటుంది. అట్లాంటి యోగి స్వస్థితిం తన స్వస్థితి యందు, తన స్వరూపమునందు బ్రహ్మమునందే ఉండేటువంటి విధానం కలుగుతుంది. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మయి నాయందు, బ్రహ్మమగు నాయందు, మన ఏవ మన మనస్సును నాయందు ప్రవేశింపచేయి. మై ఏవ మన ఆదర్శవ మనస్సును నాయందు ప్రవేశింపచేయి. మై బుద్ధిం నివేశయ ఆ బుద్ధిని నాలో ప్రవేశింపచేయి. నివసిష్యసి మయ్యేవ మై నాయందే నివసిష్యసి నువ్వు ఉంటావు. నీవే నేను, నేనే నీవు. ఆ విధముగా ఆ బ్రాహ్మీ అనుభవంలో ఉన్నటువంటి విధానమే స్వస్థితిం ఉండుట.
అలాంటి ఆ బ్రాహ్మ్య అనుభవంలో ఉన్నటువంటి అతనికి అటు తర్వాత కృత్యం అస్థికిం ఏదైనా ఉంటుందా అని చెప్పనంటే ఆ విధి విధానం బ్రహ్మజ్ఞాన విషయంలో ఏమీ ఉండవు అనేటువంటి విషయాన్ని చక్కగా రమణ భగవానుల వారు ఆ స్వరూప భావన, మహాత్ముడు బ్రహ్మజ్ఞాని యొక్క విధానము, దాన్ని పొందేటువంటి విధానము, పొందిన తర్వాత ఉన్నటువంటి స్వరూప భావన, అట్టివానికి ఎలాంటి విధి విధానం ఉండదనేటువంటిది పారమార్థిక తత్వ బోధను చక్కగా మనకి ఈ శ్లోకంలో 15వ శ్లోకంలో రమణ భగవానుల వారు అద్భుతంగా అందించారు. హరి ఓం తత్సత్ ఓం.